పునర్నిర్మించాలి పనుగుబాటు రోడ్డును పునర్నిర్మించాలి 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 పునర్నిర్మించాలి పనుగుబాటు రోడ్డు. సోదరి సోదరులారా, మాది పనుగుబాడు గ్రామము. నర్సరావుపేట గుంటూరు హైవే రోడ్డుకి మధ్యలో మాది 3 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది ఈ గ్రామము. ఈ గ్రామం సుమారుగా 20 సంవత్సరాల క్రితం రోడ్డు వేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో బాగా గుంతలు పడి పాడైపోయింది. ఈ ప్రయాణికులు రావటం పోవటం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ గ్రామంలో 30 ఆటోలు ఉన్నాయి. 30 ఆటోలు కూడా చాలా పంచర్లు పడి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఎర్రగుంటపాడు, బేతపూడి, గుండాలపాడు, మునవపాడు గ్రామాల నుంచి కూడాను ఆటోలు, బైకులు కూడాను తిరుగుతూ ఉన్నారు. ఈ గ్రామము వ్యవసాయ ప్రదేశం కాబట్టి ఇక్కడ మొక్కజొన్నలు కానివ్వండి, ప్రత్తి కానీ, మిర్చి కానీ రవాణా సౌకర్యానికి కూడాను ఈ దారిని గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామంలో ఇప్పటికే 34 మన రైతు మిత్రులు ఈ గ్రామంలో ఆరోగ్యం బాగోక జర్నీలో హాస్పిటల్ చేరే లోపల ఈ మార్గ మధ్యంలో మరణించడం జరిగింది. ఈ గ్రామానికి ఉద్యోగస్తులు, టీచర్స్ కూడా ఈ గ్రామంలో రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ గుంతల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కూడాను కంటాన్ని కూడా తీసుకోవడానికి రైతు సోదరులు కానీ ఇతర గ్రామస్తులు కానీ చాలా రోడ్డు బాగోలేక ఇబ్బంది పడుతూ గ్రామానికి కూడా తెచ్చుకోలేకుండా ఉన్నారు. కనుక వెంటనే ఈ యొక్క గ్రామానికి అధికారులకు ఎన్నిసార్లు మేము అర్జీలు ఇచ్చినప్పటికీ మేమే కాదు, ఎన్ఆర్ఐలు చేస్తున్నటువంటి విద్యార్థులు కూడాను చాలా మంది కూడాను దీనికి అధికారులకి అర్జీలు పెట్టడం, కలెక్టర్ ఆఫీసులకు అర్జీలు పెట్టడం, మరి స్పందనలో తెలియజేయటం, అధికారులు ఎంపీల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ కూడా గ్రామస్తులు అనేక పర్యాయాలు తిరుగుతూ ఉన్నారు. ఇదిగో ఈ నెలలో వేస్తాం, ఇదిగో ఆ నెలలో వేస్తాం అని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. కనుక మా గ్రామం నుండి మరొకసారి మేము డిమాండ్ చేసేదంటే మాకు ఎంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా ఈ గ్రామస్తులందరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊరికి రోడ్డు వేయలేదని మీరు చెప్తున్నారు. మీరు అధికారులు కానీ లేకపోతే అలానే మీ నియోజకవర్గ ఎమ్మెల్యేని కానీ అలాంటి వాళ్ళని మీరు కలిసి మాట్లాడటం జరిగిందండి. కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో అనేక పర్యాలు అనేక మంది అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది. ఒకసారి 60 లక్షలకి గుంటూరు ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి చెప్పారు. తర్వాత టెండర్కి ఎవరు రావడం లేదని చెప్పేసి దాన్ని కూడాను విరమించుకున్నారు. అనేకసార్లు మా గ్రామస్తులే ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయిన సందర్భాలు, వ్యక్తిగతంగా కలిసి వినియోగించుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.